అంజూరపు చెట్టు కనిపించింది. అప్పుడు ఆయనకు ఆకలైనది, యేసు ప్రభువుకు ఆకలైనప్పుడు అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు మీద ఏమైనా ఫలములు ఉంటాయేమో, ఏమైనా పండ్లు ఉంటాయేమో, పండ్లు పొలాలు ఉంటాయేమో అని ఆకలి కలిగి ఉన్నప్పుడు ఆ జనరేషన్లో, ఆ తరంలో ఉంటున్నటువంటి పద్ధతి అది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాయను తీసుకొని తిందామనుకునేసరికి ఆ చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు లేవు, ఫలాలు కనిపిస్తలేవు, పండ్లు ఫలాలు ఆ చెట్టు పైన కనిపిస్తలేవు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేసిండు, ఆ యొక్క చెట్టుని తక్షణమే ఏమని ఏం చెప్తే ఎండిపోయింది అంజూరపు చెట్టు? ఎప్పటికీ నువ్వు ఫలించకుండా అక్కడనే ఉండు అమ్మా. అలవాటైపోయింది కదా మన జీవితాలకు, ఎప్పటికీ మన బ్రతుకులు ఇదే విధంగా ఉండడానికి. ఫలములు దేవుని కోసం కానీ మన కోసము మనం ఫలములు ఫలించకుండా, ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ఉద్దేశం నిమిత్తం దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఆ విషయాలలో మనము ఫలించకుండా ఉంటే దేవుడు ఏమని చెప్తూ ఉంటాడు, అట్లనే ఉండమ్మా, ఏ ఫలం ఇవ్వకుండా అట్లనే ఫలించకుండా ఉండు అనేసరికి ఆ అంజూరపు చెట్టు ఏమైపోయినది, ఎండిపోయింది. ఏం చూపిస్తున్నాడు యేసుప్రభు ఇక్కడ? నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చినటువంటి నేను ఏర్పాటు చేసుకున్న విధానాలలో నువ్వు ఫలించకపోతే, నువ్వు అది వాడబడకపోతే, నీకు ఇచ్చిన టాలెంట్ కావచ్చు, నీకు ఇచ్చిన గిఫ్ట్స్ కావచ్చు, సరైన రీతిలో మనము వాడబడతలేము అని అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం చూసుకుంటున్నట్టుగా లూకా సువార్త 21వ అధ్యాయంలో మనకు మెలకువగా ఉండలేకపోతున్నాం, మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయంలో నువ్వు ఫలించలేకపోతున్నావు. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఏమంటాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:2 చదవండి. ఇంగ్లీష్లో చదవండి, ఎవరైనా త్వరగా ఇంగ్లీష్ మీడియం చదువుకునేటువంటి వాళ్ళు చదవండి. జాన్ 15:2 చదవండి. ఎందుకోసమో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలో నువ్వు లేవు అంటే కారణం ఏంటో యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఫలించని కొమ్మను తీసి ఏం చేస్తాడంట? హల్లెలూయా అందామా? ప్రియమైన వారులారా, ఏం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నానంటే ఈ ఉపమానంను బట్టి మనం ఏం నేర్చుకోవాలనంటే, మెలకువగా మనం ఉండలేము కాబట్టి తిండి చేతనో, మత్తు చేతనో, వేరే వేరే విషయాల కారణాల చేతనో మనకు మెలకువగా అనేది లేకపోవడం వలన ప్రార్థన చేయలేకపోతున్నాం. హల్లెలూయా. మెలకువతనము అనేది మనకు లేకపోవడం వలన ప్రార్థన చేయలేకపోతున్నాం. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తలేవమ్మా? ఎందుకు మెలకువగా ఉంటావు? ఎందుకు సంఘానికి క్రమం తప్పకుండా రాలేకపోతున్నావు అంటే ఏదో విషయంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీరు, ఏదో విషయంలో మీరు బందీ అయి ఉన్నారు, ఏదో విషయంలో అలమడి పడిపోయి ఉన్నారు, ఏదో విషయంలో మీరు ముడిపడిపోయి ఉన్నారు. నువ్వు మెలకువగా ఉండి ఎందుకు ప్రార్థన చేస్తలేవు? నువ్వు మెలకువగా ఉండి సంఘానికి ఎందుకు వస్తలేవు అంటే ఏదో విషయంలో కట్టుబడిపోయి ఉన్నావు, బానిసైపోయి ఉన్నావు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఫలించడానికి నియమించుకున్నాడు, పిలిచినాడు. నువ్వు ఫలించడానికి, నువ్వు ఫ్రూట్ఫుల్ కావడానికి, కొన్ని ఫలాలైనా కొన్ని విషయాలను నమ్మకంగా ఉండడానికి, ఆత్మ విషయంలో ఆయన దాహం కలిగి ఉండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నీ లోపల ఎటువంటి ఫలితాలు, ఎటువంటి ఫలాలు కనిపించకపోతే ఏమని చెప్తాడు? నేను పట్టుకొని ఎట్లున్నావు అట్లనే ఉండాలి, వెళ్ళిపోతాడైనా ఎండిపోతావు. నువ్వు కానీ నేను కానీ ఎట్లయితే ఉన్నావో అట్లనే ఉండు బిడ్డ అని అన్నాడు అనుకో, ఫలించని ప్రతి కొమ్మను తీసి పడేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఏం కోరుకొనుచున్నాడు అని అంటే మెలకువగా ఉండి నువ్వు నేను ఏం చేయాలా?
ఎందుకోసమైతే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు చెప్పగలుగుతారా? ఈ సంఘములో దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం ఒక్క లైన్ అయినా చెప్పగలుగుతారా? ఓకే, మీకు ఈ విషయంలో దేవుడు నన్ను ఈ విషయంలో ఈ పని చేయడానికి చిన్నగానైనా నెమ్మదిగానైనా అప్పుడప్పుడైనా చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను అనేటువంటి ఉనికి నీకు కలిగి ఉన్నట్టయితే నువ్వు కొంచెమైనా ఫలించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా. కొంచెమైనా మొలక కాల్చినటువంటి వ్యక్తి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ అసలు మొలకలే ఎత్తుతలేవు అన్నారంటే ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? దేంట్లో నిండుకొని ఉన్నావు నువ్వు? దేంట్లో ఫలించకుండా నువ్వు ఉన్నావు? దేనికి అంటకట్టబడి ఉన్నావు? దేనికి దగ్గరైపోయి ఉన్నావు? దేనికి బానిస అయిపోయి ఉన్నావు? మత్తు చేతనా, తిండి చేతనా, లేకపోతే ఐహిక విచారముల చేతనా, వేరే వేరే విషయాలను పట్టుకొని నువ్వు అందులో బ్లాక్ అయిపోయి ఉన్నావా? ప్రియమైన వారులారా, ఆయన చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఫలించని ప్రతి తీగను, ఫలించని ప్రతి వ్యక్తిని తీసి పారవేయబడుతుందంట. తీసేస్తాడనే. అటువంటి తీసేసి పడేసినటువంటి ఎంతో మంది క్రైస్తవులు చివరికి చాలా మంది, కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి గొప్ప గొప్ప క్రైస్తవులు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని అంతటికి కారణము మీకు ఏమనిపిస్తున్నది ప్రియమైన వాళ్ళారా? ఒక వ్యక్తి స్టార్టింగ్ లో యేసు ప్రభువుని మంచిగానే నమ్ముకొని, మంచిగానే రక్షణ పొందుకొని, సంఘంతో అంటగట్టబడి ఉండి, సహవాసానికి, ప్రార్థనకు, వాక్య పరిచర్యకు ఎన్ని విషయాలలో అంటగట్టబడి ఉన్న తర్వాత కూడా ఆ వ్యక్తి ఫలించలేకపోతున్నాడు, ఫలించే కొమ్మలాగా చెట్టులాగా ఉండలేకపోతున్నాడు అని అంటే ఏం కారణం ఏమి ఉండొచ్చు? ఏం కారణం ఏమి ఉండొచ్చు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అవే గుణగణాలు నిన్ను పట్టి వెంబడిస్తూ ఉన్నాయా? ఆ పాత నేచరే, ఆ పాత స్వభావమే నిన్ను పట్టుకొని ఎందుకు లాగుతూ ఉన్నాయా? లాగడానికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు. దానికి ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు మనము దేవుణ్ణిలో, దేవుని పరిచర్యలో, ఎందుకోసమైతే దేవుళ్ళు ఎదగడం అనేది చాలా దూరం విషయం. దేవుళ్ళు ఎదగడం అనేది ఇప్పుడున్న మన సంఘ సభ్యుల యొక్క పరిస్థితిని పోల్చి చూస్తే, తూకం వేసి చూస్తే చాలా దూరం విషయం దేవుళ్ళు ఎదగడం అనేది. ఆ దేవుళ్ళు ఎదగడం అనే లెవెల్లోకి మనం వెళ్ళాలి అని అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటే, దేవుడు నిన్ను ఎందుకోసము ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకోసము నియమించుకున్నాడో అందులో కొంచెమైనా, హల్లెలూయా, దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు నిన్ను ఎందుకోసమైతే నియమించుకున్నాడో, దేవుడు ఎందుకోసమైతే నీకు సంఘాన్ని ఇచ్చిండో ఆ విషయంలో కొంచెమైనా, మళ్ళా చెప్తున్నా, కొంచెమైనా నమ్మకంగా ఉంటే చాలు. నీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. హల్లెలూయా. మెల్లమెల్లగా అర్థమైనప్పుడు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆ విషయాన్ని నీకు తెలియజేయబడినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ థర్డ్ స్టేజ్లోనో, ఫోర్త్ స్టేజ్లోనో అప్పుడు నువ్వు దేవుళ్ళు ఎదగడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఆ లెవెల్లో నువ్వు దేవుళ్ళు ఎదగడం అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఫౌండేషన్స్ ఏమైనా కరెక్ట్ లేనప్పుడు, పునాదులే కరెక్ట్ లేకపోతే ఏం చేయగలుగుతాం మనం? హల్లెలూయా. పునాదులే కరెక్ట్ లేకపోతే ప్రియమైన సంగమా, ప్రియమైన వారులారా, నీ పునాదే కరెక్ట్ లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? నేనేం చేయగలుగుతాను? ఐహిక విచారములు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న రోగం వచ్చినప్పుడు, చిన్న భయం కలిగినప్పుడు నీ పునాది కరెక్ట్ లేదనుకో, కొట్టుకోపోతావు. ఎట్లా కొట్టుకోపోతావు, ఎంత స్పీడ్గా కొట్టుకోపోతావో, ఎక్కడికి కొట్టుకోపోతావో కూడా తెలియని పరిస్థితిలో ఉంటావు.
ప్రియమైన వాళ్ళారా, అట్లా ఉన్నాం మనము. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటను, యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమను మర్చిపోయినట్టయితే, ఎంతమంది యేసు ప్రభుని స్టార్టింగ్లో కొత్తగా నమ్ముకున్నప్పుడు దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వాళ్ళు, దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి వాళ్ళు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, స్టార్టింగ్లో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఫస్ట్ నువ్వు ఎంత సంతోషంగా ఉండేదానివి. హల్లెలూయా. యేసు ప్రభువుని నువ్వు స్టార్టింగ్లో నమ్ముకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదానివి, ఎంత హ్యాపీగా ఉండేవానివి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో నిన్ను పరీక్షించుకో. ఎక్కడ నువ్వు మెలకువగా ఉండలేకపోతున్నావో నిన్ను జాగ్రత్తగా చూసుకో. అన్లెస్ అంటే నిన్ను జాగ్రత్త పరచుకోకపోతే, ఎవరి మీదనో నమ్మకాలు, ఎవరి మీదనో విశ్వాసాలు పెట్టుకొని ఇతరుల మీద ఆధారపడి బతికినన్ని దినాలు మనము ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అట్లనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి చక్కపరచబడతానంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోమని, నిన్ను నువ్వు జాగ్రత్త